నల్గొండ వెళ్తాం. నల్గొండకు సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీరు విడుదలకు ఉత్తర్వులు జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం సాగర్కు చేరినటువంటి నీరు నేపథ్యం కనిపిస్తుంది. ఎస్ఎన్పి ఎంఆర్పి ప్రాజెక్టు కింద పొలాలకు నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు గ్రాఫ్లకు సంబంధించి హాలిడే ప్రకటించినటువంటి ఎన్ఎస్పి ప్రాజెక్టుల అధికారులు పంట పొలాలకు నీరు అందించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే జూరాల ప్రాజెక్టు నుంచి రావాల్సినటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీరు ఈ సంబంధించినటువంటి సంవత్సరం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా పూర్తి స్థాయిలోని జూరాల నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ రావాల్సినటువంటి నీటి మట్టం ఎలాంటి పరిస్థితుల్లోని పెరిగే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో ఈ రెండు సంబంధించినటువంటి ఆస్కింగ్ అయితేనేమి సంబంధించినటువంటి రెండు క్రాప్లకు సెలవుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఎన్ఎస్పీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆ ప్రాంతం సంబంధించిన రైతులకు ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి సాగుకు సంబంధించిన భూములలోని ఇప్పటి వరకు నాట్లు కొనసాగించొద్దు. గతంలో ఏదైతే ఉన్నదో సంబంధించినటువంటి వానాకాలం సంబంధించిన వాటర్ ఇవ్వలేకపోయాము. పూర్తిగా ఆస్తికి సంబంధించినటువంటి ఈ సాగునీరు కూడా సంబంధించినటువంటి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పూర్తిగా ఎలాంటి ఈ సంబంధించిన రైతులు కానీ ఈ విధంగా సంబంధించినటువంటి పొలాలు సాగు చేసుకున్న చేయొద్దని కూడా ఇప్పటికే ఎన్ఎస్పీ అధికారులు కూడా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సంవత్సరం గాను సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన వాటర్ సంబంధించిన శ్రీశైలం నుంచి రావాల్సినటువంటి వాటర్ రాలేదు. శ్రీశైలం సంబంధించిన వాటర్ కూడా సంబంధించిన జూరాల ప్రాజెక్ట్ నుంచి కూడా వాటర్ రాలేదు. పూర్తి స్థాయిలో జూరాల ప్రాజెక్ట్ రావాల్సిన వాటర్ కూడా రెయిన్ తగ్గడంతో సంబంధించిన నదికి సంబంధించిన కృష్ణా నదికి సంబంధించిన నది ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ ఇప్పటికీ చేరలేదు ఈ ప్రాజెక్టులలో. కాబట్టి ఈసారి సంబంధించిన సాగునీరు మాత్రమే నాగార్జున ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలకు త్రాగునీరు మాత్రమే ఇవ్వదలుచుకున్నాము. అంటే సంబంధించినటువంటి సాగునీరుకు ఇవ్వడానికి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఇప్పటికీ అధికారులకు రైతులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే సాగు చేస్తున్నటువంటి లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయో ఇప్పటికి మీరు నార్లు పోసుకోవద్దు. కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్న వాటర్ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించినటువంటి తాగునీరుకు కాదు, ఇది ఓన్లీ తాగునీరుకు మాత్రమే ఉపయోగించుకోవాలని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే గత ఎన్నడూ లేని విధంగా గత శ్రీశైలం సంబంధించి వాటర్ అయితేనేమి సంబంధించిన శ్రీశైలానికి సంబంధించిన జూరాలకు సంబంధించిన వాటర్ అయితేనేమి ఈ సంబంధించిన కృష్ణా వాటరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన దిగువన ఉన్నటువంటి అనేకమైనటువంటి భూములు సస్యశ్యామలైనటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ చూసుకున్నట్లయితే ఎన్ఎస్పీ అయితేనేమి ఇట్లు ఎస్ఆర్ఎస్పీ సంబంధించిన ప్రాజెక్టులు నీళ్లు ఒకసారిగాను ఉన్నటువంటి మూసి సంబంధించిన ప్రాంతాల్లో తోటి కలకలాడినటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా. ఈ రోజు చూసినట్లయితే గతంలో వానాకాలం సంబంధించి ప్రాంతానికి సంబంధించినటువంటి మాత్రం వాటర్ మాత్రం ఎలాంటి చేయలేకపోయారు. ఇప్పుడు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాటర్ రిలీవ్ చేయడానికి కూడా సంబంధించినటువంటి నది సంబంధించినటువంటి పర్వత ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ ఎలాంటి సంబంధించినటువంటి పెంపడానికి పెంపొందించుకోవడానికి పై నుంచి వచ్చే వాటర్ ఫ్లో తగ్గింది కాబట్టి రైతులు ఎలాంటి సంబంధించిన నాటడానికి ఇలాంటివి చేసుకోకూడదు, పూర్తిగా డ్రింకింగ్ వాటర్ ఉపయోగించుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి గతంలో ఉన్నటువంటి ఆసింగ్ సంబంధించి ఇప్పుడు చేసినటువంటి కొనసాగినట్లయితే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. లక్షలాది ఎకరాలు సాగర్ రైట్ శ్రీనివాస్, ఒకటి మీరు అన్నట్లు రెండు గ్రాఫ్లకు సంబంధించి హాలిడేస్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎప్పటి వరకు ఉన్నాయి హాలిడేస్? పూర్తిగా రైతులకు సంబంధించి డిమాండ్లు ఏవైతే ఉన్నారో నీటి ఎద్దడి ఉంది, పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఏం చెప్తా ఉన్నారు? అధికారుల నుంచి ఎలాంటి వివరణ వస్తూ ఉంది? ఎన్ఎస్పీ నాగార్జున ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు కానీ లెఫ్ట్ కానీ కెనాల్ కింద కెనాల్ చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఖమ్మం సంబంధించినటువంటి పాలేరు సంబంధించినటువంటి ప్రాజెక్టులోకి లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగర్ రిజర్వాయర్ నుంచి సంబంధించినటువంటి వాటర్ లిఫ్ట్ చేసిన పరిస్థితి ఉండేది. ఈ సంవత్సరం సంబంధించినటువంటి శ్రీశైలం నుంచి రావాల్సినటువంటి వాటర్ ఇక్కడికి రాలేకపోయింది కాబట్టి డెడ్ స్టోరేజ్ చేరినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులకు సంబంధించి ఉండడం క్రమంలోని త్రాగునీటికి మాత్రమే రిలీజ్ చేస్తాము. సాగునీటికి ఈ సంబంధించినటువంటి సాగర్కి సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి
సాగు భూములకు ఎలాంటి వాటర్ ఇవ్వలేకపోతున్నాము. ఎందుకు అనే దాని గురించి పరిశీలించినట్లయితే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ మనకు ప్రాజెక్టులోకి రాలేదు కాబట్టి పూర్తిగా ఈసారి ఎవరు నాట్లు వేయొద్దనేది కూడా అధికారికంగా చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని చూసినటువంటి రైతులు ఒకసారిగాను ఇబ్బందికరమైన పరిస్థితి. గతంలో చేసినటువంటి ఆనకాలపు సంబంధించినటువంటి నాట్లు కూడా వాటర్ రిలీజ్ చేయలేడు. ఇప్పుడు యాసంగికి సంబంధించిన వాటర్ కూడా రిలీజ్ చేయకపోవడంతోని ఒక్కసారిగా టోటల్ సంబంధించిన భూములు బీడులు బారినటువంటి పరిస్థితి. ఇక్కడ కంచెలుగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒక డ్రాక్ ఏర్పడడం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ప్రధానంగా వరి పండించుకొని ఈ ఈ వాటి ద్వారా పూర్తి స్థాయిలోని కొంత రైతులకు మేలైనటువంటి భూములలో పంటలు పండించుకున్న పరిస్థితి. కానీ ఈ సంవత్సరం పూర్తిగా చూసినట్లయితే ఆల్మట్టి డ్యామ్ నుంచి వచ్చే వాటర్ కు మనకు శ్రీశైలం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ సంబంధించింది కానీ రిజర్వాయర్ ఎక్కడ నిండలేదు. దానికి సంబంధించింది ముందస్తుగానే రైతులకు హెచ్చరికలు జారీ చేసి పంటలు వేసుకోవద్దు, కాబట్టి త్రాగునీరు మాత్రము చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామనేది కూడా అధికారులు చేశారు. దీనికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రైతులు మాత్రం కొంత పెద్ద ఎత్తున ఒక ఆహ్లాదక పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నటువంటిది. ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద గత కొంతకాలంగా అనేక సంబంధించినటువంటి పంటలు పెద్ద ఎత్తున పండించుకొని ఒక జీవనం గడుపుతున్నటువంటి రైతులు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నటువంటిది. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓవరాల్ గా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్